అంటే అది యాక్చువల్లీ నేను ఉద్యమం వైపు రావడమే దురదృష్టం వాస్తవం చెప్పాలంటే. నేను మ్యూజిక్ డైరెక్టర్ను, కానీ సినిమాలు చేసుకుంటూ పోయి ఉంటే ఒక 50 సినిమాలు 100 సినిమాలు చేసేవాడిని నేను ఉద్యమంలో లేకుండా. నేను దురదృష్టవశాత్తును నేను ఒక నరసింహస్వామి క్యాసెట్ అని ఒకటి చేశాను. నేను అది చాలా మంచి పాటలు చేశాను. చేస్తే నాకు ఈ మధ్యలో నీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది యాంకర్ స్వేచ్ఛ అని, ఆల్రెడీ మొన్న సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయి. వాళ్ళు ప్రొడ్యూసర్లు అనమాట. నేను వాళ్ళ దగ్గరికి, వాళ్ళకు ఒక షాప్ ఉంటుంది, పుస్తకాల షాప్. స్వేచ్ఛ వాళ్ళకు వాళ్ళ ఫాదర్కు శంకరన్న శ్రీదేవక్కకు ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పోతే మనం చాలా బాగుంది మ్యూజిక్, మనం ఒక ఆల్బమ్ చేద్దామని అడిగారు. అడిగితే ఇదేదో బాగానే ఉంది కదా, అసలు చేద్దామని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఎవరి చేద్దాం అనే దాంట్లో గోరేటి వెంకన్న పాటలు చేద్దామా అని అడిగారు. చేద్దామనేసరికి ఆయన కూడా రావడము, వెంకన్న ఆయన కూడా పాటలు ఇవ్వడము. ఒక 3-4 months నేను ఆల్రెడీ వర్క్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి గోరేటి వెంకన్నను కూర్చోబెట్టుకొని రాపిచ్చి ఒక 14 పాటలు రాపిచ్చేసి 14 పాటలు రేలపూతలు, వరదగూడు, చిన్న గిరిమల్లెలు అని 4 ఆల్బమ్స్ వచ్చినాయి. 3 ఆల్బమ్స్ వచ్చాయి.